నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ 2019లో టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు 2024లో వైసీపీకి రాబోతోంది. మొత్తం మళ్ళీ సేమ్ టీడీపీ లాగానే అవ్వబోతోంది. ఇంకో రాబోయే 5 సంవత్సరాలు అంటే ప్రతిపక్షంలో ఉండబోతోంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. దీని గురించి మీరేమంటారు? అంటే నిజంగా ఈ సర్వేలు నిజమంటారా? ఈ సర్వేలన్నీ పెయిడ్ సర్వేలు. ఇప్పుడు కొన్ని ఛానళ్ళు అనేది వైఎస్ఆర్సీపీ కొమ్ముగట్టి ఛానళ్ళు. ముందటిదాకా గత దశాబ్ద కాలంగా నుంచి చూస్తే ఈ 2-3 ఎలక్షన్ల పీరియడ్స్ నుంచి ఏ సర్వేలు జరిగినా కానివ్వండి, ఆ సర్వేలు ఏ సర్వే ప్యాకేజ్ ఎవరితో ప్యాకేజ్ వస్తుందో ప్యాకేజ్ తీసుకొని వాళ్ళకి అనుకూలంగా సర్వేలు ఇవ్వడం జరుగుతుంది. అది చూసి ఏమవుతుంది, కాంటెస్ట్ చేసేటువంటి క్యాండిడేట్ పైన అది ఇంపాక్ట్ పడుతుంది. ఒక నెగిటివ్గా ఆలోచించడం, మన పార్టీ బాగాలేదేమో అని చెప్పి నెగిటివ్గా ఆలోచించడం జరుగుతుంది. మీరు చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన సర్వేలకు వచ్చినటువంటి రిజల్ట్స్కి కంప్లీట్గా భిన్నంగా ఉంది. ఏదైనా బట్టి కూడా ఇప్పుడు అలా చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చెప్పేటన్నీ కూడా వైఎస్ఆర్సీపీ యొక్క పెయిడ్ ఛానళ్ళు, పెయిడ్ సర్వే ఏజెన్సీలు చెప్తున్నాయి తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీ గణనీయంగా అక్కడ ఎంత స్పందన వస్తుంది మీరు టీవీలలో చూస్తున్నారు ప్రత్యక్షంగా లైవ్లో. అదే కాకుండా ప్రజలకు అక్కడ జరిగినటువంటి మోసం, ప్రజలకు అక్కడ జరిగినటువంటి దగ ఏ విధంగా తెలుస్తుంది. ప్రజలకు పక్కకు పెడితే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులనే హతమార్చి హత్యలు చేసి కుటుంబ సభ్యులే ఒక హంతకుడు అని చెప్పేసి ఒకడు కొంగు చాచి అడుగుతున్నా అని చెప్పేసి ఇంకొకళ్ళు రకరకాల కన్ఫ్యూజన్ చేస్తుంది. కేవలం నీ సొంత బాబాయికి హత్య చేసిన వాడిని నేరస్తుడు నువ్వు పట్టుకోలేకపోయినాడు, అది నీ అసమర్థత రాష్ట్ర ప్రజల ముందు ప్రూవ్ అయింది. నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించే హక్కే కోల్పోయినావు. అదే కాకుండా ప్రతి ఎలక్షన్ రాగానే రక్తం చిందించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి కోడికత్త అంటావు, ఒకసారి బాబాయ్ హత్య అంటావు, ప్రతి ఎన్నికలకు ఏదో ఒక నాటకం చేస్తున్నావు. బహుశా విజయమ్మ కూడా అందుకే విదేశాలకు పారిపోయింది, వీడు నన్నేడా భరిస్తాడు ఇంట్లో అని చెప్పేసి. అందుకే షర్మిలకు చెప్పిందంటే ఎక్కడన్నా మీడియా సమావేశం ఉంటే చెప్పి కెమెరా దగ్గర నేను వస్తాను, నేను ఓదార్చింత బుక్క తినిపించిపోతాను, ఇంటికి మాత్రం రానంటుందంట. ఎన్నికలు అయిపోయేంత వరకు ఇంటికి రానని చెప్తుందంట. ఇంటికి వస్తే మళ్ళీ మా విజయమ్మని చంపినని చెప్పేసి తల్లిని చంపినా చంపుతాడు దుర్మార్గం. అందుకే విజయమ్మ పారిపోయింది యూఎస్కి. ఇలాంటి సర్వేలు ఏమవుతాయి, ప్రజలు చేసే కార్యక్రమాలను చూస్తున్నారు. సర్వేల పైన కొద్ది మాత్రం ప్రజలు ఒక ఆసక్తి చూపించినా కానీ గతంలో వచ్చేటటువంటి సర్వేలకు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటువంటి సర్వేలకు అసలు వాస్తవానికి చాలా దూరంగా ఉంది. అంటే టీడీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలు కూడా పెయిడ్ సర్వేలు అంటారా? టీడీపీ సర్వేల పైన డిపెండ్ అయ్యి రాజకీయాలు చేయదు. సర్వే ఏజెన్సీలను నమ్ముకోదు టీడీపీ నమ్ముకున్నది కేవలం ప్రజలని, ఓటర్లను తప్ప ఇంకెవరు నమ్ముకునే ప్రసక్తి లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మీరే అన్నారు అంటే రక్తం చిందించడమే వైఎస్ జగన్కి అలవాటు అయిపోయింది అని. ఇప్పుడు రీసెంట్గా రాళ్ల దాడి, గులకరాయి దాడి జరిగింది, మనం అందరం చూసిందే. సో దీంట్లో సతీష్ అనే వ్యక్తి నిందితుడిగా దొరికిండ్రు, అతని పైన దాడి చేశారు అని చెప్పి. దీని గురించి మీరేమంటారు? నేను చెప్తున్నా కదా, ప్రతి నాటకానికి ఒకటి బరి చేస్తాడు అనమాట. కోడికత్తి సీని కానీ 5 సంవత్సరాల నుంచి వాడిని లోపల పెట్టి వాడిని పెంచుతా ఉన్నారు. ఆ కోడిని పెంచినట్టు ఇప్పుడు ఇంకొని బాతుని పెంచుతారు తీసుకుపోయి. అంతే, ఒకసారి సతీష్, ఒకసారి సీను, ఇంకొకటి రేపు ఇంకోటి అవుతాడు. ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలా, ఈ యొక్క ఘటన జరిగితే డీజీపీ బాధ్యత వహించాల్సిన డీజీపీ ఏం చేస్తున్నాడు? నైతిక బాధ్యత వహిస్తూ డీజీపీ రాజీనామా చేయాలి. అది రాజీనామా చేయకుండా డీజీపీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రేక్షక పాత్ర వహిస్తే ఖచ్చితంగా దీనికి ఎన్నికల కమిషన్ దీంట్లో ఇంటర్ఫేర్ కావాలా, ఖచ్చితంగా డీజీపీని బర్తరఫ్ చేయాలి. ఇప్పుడు గుణకరాయి చూడండి, నేను రేపు ఒకటి మాక్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఇదే ఒక గ్రౌండ్లో బస్సు పెట్టి దాని మీద జగన్మోహన్ రెడ్డి సైజు బొమ్మ పెట్టి మేము రాయి ఇస్తామని చూద్దాం. ఆ రాయి ఏ విధంగా తగులుతుంది. ఇప్పుడు ఏ విధమైనటువంటి, ఇప్పుడు ఒక సీఎం అంటే జెడ్ కేటగిరీలో సెక్రటరీ ఉంటుంది. జెడ్ కేటగిరీ సెక్రటరీ ఉన్నటువంటి ఆ వ్యక్తికి 360 డిగ్రీలో నిఘా వర్గం ఉంటుంది. ఇంకా కమాండర్స్ ఉంటారు ముంగట, మొత్తం 360 డిగ్రీస్ వాచ్ చేస్తూ ఉంటారు. అలా 360 డిగ్రీస్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా రాయి కొట్టడానికి ప్రయత్నిస్తే ఒక 10 మీటర్లో 20 మీటర్ 25 మీటర్ల నుంచి కొట్టచ్చు. వీళ్ళ నిఘా ఈగిలాగా వీళ్ళు ఎక్కడ వాచ్ చేస్తాం, దాదాపు 100 మీటర్ల వరకు వీళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. 100 మీటర్ల వరకు ఎవడు రాయిసిన్నా ఖచ్చితంగా అలా దొరికిపోతాడు. కానీ వీళ్ళు చెప్తుంది ఏంది, 200 మీటర్ల పైనుంచి రాయి కొట్టారంట.
200 పైనుంచి నేను కూడా రేపు గ్రౌండ్లో ఒక బస్సు పెట్టి బస్సు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి 200 మీటర్లు కాదు 150 మీటర్ల నుంచి రాయి ఇసురుదాం. లేక బహుమతి పెట్టబోతున్నాం. 100 మీటర్ల నుంచి 150 కూడా కాదు 100 మీటర్ల నుంచి ఆ జగన్మోహన్ రెడ్డికి తాకాల, పక్కకు ఇంకొకటి క్యాండిడేట్ బొమ్మ కూడా పెడదాం. ఈ రాయి జగన్మోహన్ రెడ్డికి అక్కడ తాకి మళ్ళీ ఇంకోటి తాకుతుందా అంటే 200 మీటర్ల నుంచి కొట్టే అంత గురి బట్టి కొట్టే ఎక్స్పర్ట్ ఎవరున్నారు అంటే రాళ్ళు కొట్టే ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారా? రాళ్ళు కొట్టే ఒక టాలెంట్ కూడా ఉంటుందా? అంటే ఒకటే రాయి పడ్డది, అది కూడా మరి ఒకటే రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి దాని మీద బంప్ అయ్యి మళ్ళీ ఆ అభ్యర్థికి పడ్డది. అంటే మనం టీవీలలో మహాభారతం రామాయణం చూసాము, సుదర్శన చక్రం విసురుతాడు అనమాట మా కృష్ణుడు. చక్రం విసిరగానే ఆ రాక్షసుడు ఎట్టిపోతుంటే చక్రం అట్టే పోతుంటుంది అనమాట. అంటే ఆ కొట్టేవాడికి ఇద్దరి పైన పగ ఉన్నది, ఇద్దరి పైన ద్వేషం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తాకి మళ్ళీ నేను తాకుతుంది అనమాట. అది జరిగే విషయమేనా? అంటే ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు. రేపు మేము బహుమతి పెట్టబోతున్నాం. గ్రౌండ్లో బస్సు పెట్టి 100 మీటర్ల నుంచి ఎవరు కరెక్ట్గా ఇద్దరిని తగిలేలాగా ఒకే రాయి కొడతారో చూద్దాం. అలా కొట్టిన వాడికి ₹1,00,000 బహుమతి మేము ఇస్తాం. అప్పుడు ప్రజలకు తెలిసిపోతుంది కదా. 200 మీటర్ల దూరం నుంచి మొత్తం గురు చూసి అదే ఇద్దరిని, పార్టీ అధ్యక్షుడిని అభ్యర్థిని ఇద్దరికి తలిగే విధంగా అంతా ఎక్స్పర్ట్ ఎవరు కొడతాడో చూద్దాం. అవసరమైతే ఆ బహుమతిని కూడా పెంచుదాం. 2 లక్షలుగా 5 లక్షలు కూడా చేయొచ్చు దాన్ని. ఎందుకంటారు అంటే ఈ గులకరాయి విషయంలో అంటే ఇంత ఇష్యూ చేస్తున్నారు అంటే అఫ్కోర్స్ సీఎంకి తగిలినప్పటికీ అంటే అక్కడ ఉన్న సంబంధిత అధికారులు ఎందుకు విచారిస్తలేరు? ఎవరినో తీసుకొచ్చి ఇంతకు ముందు ఎవరో దొరికిండ్రు, ఆయనకు మందు బాటిల్ ఇచ్చిండ్రు, డబ్బులు ఇవ్వలేదు కదా. ఈ దొంగన గడుగులు ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుసంధానం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. డీజీపీ దీని మీద ఇంటర్ఫియర్ కావాలా? గతంలో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ వచ్చి ప్రధానమంత్రి గారు వచ్చి కూడా మీటింగ్ చేస్తే అక్కడ భద్రతా వైఫల్యాలు చూసాము. టవర్ ఎక్కేస్తున్నారు 50 మంది. అంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నట్టు సంకనాకుతున్నట, వాడిని దించేది తెలియదా? అంటే అవాంఛనీయ సంఘటనలు జరగాల. వీళ్ళు టవర్లు ఎక్కి ఏదో షార్ట్ సర్క్యూట్ అయ్యి కొంతమంది చనిపోవాలా. చనిపోతే ఆ నెపం అంతా ప్రధానమంత్రి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఈ నెపం నెట్టాలి. ఏ విధంగా డ్రామా చేయాలని డ్రామాకి ఎప్పుడు తెరలేపాలని చూస్తుంటాడు. ఎన్ని డ్రామాలు ఆడినా కానీ ప్రజలకు తెలిసిపోయింది ఆ రాయి ఎవడు కొట్టలేదు, చేయలేదు. అది లైట్లు బంద్ చేసి జోబుల నుంచి రాయి తీసుకుని కొట్టుకున్నాడు. ఇది నాటకం. నాటకం అనడానికి ఇంకో సాక్ష్యం కూడా నేను ఇస్తాను. ఇది నాటకం కాదనుకున్నాం అనుకోండి, దెబ్బ తగలగానే 10 నిమిషాల లోపల ప్లకార్డులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ ప్రింట్ అయినాయి అవి? మరి అంటే దెబ్బ తగులుతుందని ఎవరన్నా జ్యోతిష్యం చెప్పారా? ఇవన్నీ ప్రీపెయిడ్ కదా, మొత్తం ప్రీ ప్లాన్గా జరిగినాయి ఇవన్నీ. అయితే ఇప్పుడు దీన్ని ఇదే ఇష్యూని అంటే గులకరాయి ఇష్యూని బోండా ఉమ్మ పైన రుద్దాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని వినిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు సతీష్ అంటూ తీసుకుపోయి చితకబాస్తారు, లేకుంటే వానికి ఏదో 1 లక్ష 2 లక్షలు ఏదో డబ్బులు ఇస్తాం రా అని చెప్తారు, లేదా అదేదో కేసు పెడతాం నీ మీద వాడిని భయపడిస్తారు. భయపడించి వాడిని కన్ఫెషన్లో నాకు పంపించింది బోండా ఉమ్మని నాతో చెప్పిస్తారు, కన్ఫెషన్ రాపిస్తారు ఖచ్చితంగా మళ్ళీ బోండా ఉమ్మని అలా చేస్తారు. బోండా ఉమ్మని ఇంకా ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు తెలుగుదేశం నాయకులు వాళ్ళ పేర్లు చేర్చడం వాళ్ళకు ఆనవాయితీకి వస్తుంది. అది ఇప్పుడు ఎన్ని నాటకాలు ఆడినా ఎంతమందిని తెలుగుదేశం నాయకులను తెలుగుదేశం కార్యకర్తలను చేర్చుకోమని చెప్పండి ముద్దాయిగా. ఖచ్చితంగా ఈ కేసు ఖచ్చితంగా ఎట్లా రిజిస్టర్ అవుతుందో ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఇది ఒక చిన్న కేసు, ఈ చిన్న కేసు రాయి కొట్టినోడు ఎక్కడ ఉన్నాడు దొరికినని చెప్తున్నారు కదా, దాని మీద ఇమ్మీడియట్ సమగ్ర విచారణ ఇమ్మీడియట్ జరగాల. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయే లోపు దాని తీర్పు రావాలి. ఆ విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చేయాలి. దీన్ని ఏదో నలుగురు మీద నెపం నెట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళని లోపల పడేసి కాలయాపన కోడికత్తికి వేసే విధంగా కాలయాపన చేసినో అలా కాలయాపన చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఊరుకోదు. ఎందుకంటే మేము కూడా చూడాలనుకుంటున్నాం అసలు ఎవడు వాడు, అసలు రాయి కొట్టినోడు. 200 మీటర్ల నుంచి అంత ఎక్స్పర్ట్ ఎవడు, అంత 200 మీటర్ల నుంచి అలా ఒక పర్ఫెక్ట్గా కొట్టేటట్టు అంత టెక్నిక్ ఉన్నోడు ఉంటే వాడిని దేశ భద్రతా వ్యవహారంలో యూజ్ చేయాలి. భద్రతా బలహాలలో ఒక బాంబు విసిరితే మొత్తం అక్కడ శత్రు శిబిరాల్లో పడుతుంది కదా మరి. అలాంటి టెక్నిక్ మరి ఎట్లా కొట్టిండో ఆ టెక్నిక్ కూడా చూసి నేర్చుకోవాలి చాలామంది. ఓకే. అండ్ మనం ఇప్పుడు నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళకంటే ముందుగా అంటే టీడీపీ వాళ్ళే ఎక్కువగా ర్యాలీలు తీస్తూ అంటే నామినేషన్లు వేశారు ఇవాళ. అంటే ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది టీడీపీ వాళ్ళ హయాం.
కానీ వైసీపీ వాళ్ళు ఎందుకు వెనక అంచనా వేశారు? అంటే మొదటి రోజు ఎందుకు నామినేషన్ వేయలేరు అనుకుంటున్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి సంబంధించిన అభ్యర్థులు నూతన ఉత్సాహంతో ఉన్నారు. పార్టీ గెలవబోతుంది, ఎన్నికలకు ఉత్సాహం లాగా ప్రజలు నమ్ముకొని పోరాడుతున్నారు. ఆయన కత్తెలను రాళ్ళని రప్పలను నమ్ముకొని, దొంగలను నమ్ముకొని ఎల్లుకెళ్ళకెళ్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అవసరం, ఏది అనవసరం అనేది ప్రజలు తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు మ్యాండేట్ ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. నగరి నియోజకవర్గం నుంచి రోజాకి అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయని, మొదట్లో టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఆలోచన జరిగింది అని చెప్పి, అండ్ ఇప్పుడు కూడా తమిళులకు కొంచెం అక్కడ హవా తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? రోజాకు టికెట్ ఇవ్వకుండా ఆపిన ఎందుకంటే దానికి కారణం కూడా నేనే. ఎందుకంటే గతంలో రోజా 15 రోజులకు ఒకసారి తిరుపతి గుడికి వచ్చేది. ఎన్ఆర్ఐలను తీసుకొచ్చి ఒక మంత్రి కోటలో ఎన్ఆర్ఐలకు 20 మంది, ఎన్ఆర్ఐలకు 25 మంది ఎన్ఆర్ఐలకు కానీ ఎవరికైనా దర్శనం చేపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నెలలో 3 నుంచి 4 సార్లు వారానికి ఒకసారి ఎన్ఆర్ఐలను తీసుకురావడం, ప్రతి ఎన్ఆర్ఐతో 1,00,000, 2 లక్షలు తీసుకోవడం. అంటే ₹1,00,000 తీసుకున్న 20 మంది ఎన్ఆర్ఐలకు 20 లక్షలు అవుతాయి. అట్లా వెంకన్న దర్శనం చేయించడానికి 20 లక్షలు కొట్టేసి నెలకు 4 సార్లు అంటే 20 లక్షలు, 8 లక్షలు అయిపోయింది. దాదాపు ₹1 కోటి నెలకు సంపాదించి సొమ్ము చేసుకుంటున్నటువంటి రోజా భక్తితోడు కాదు, ఆమెకు ఇష్టంతో కాదు, వెంకన్న గుడిని ఆమె భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసింది. ఆ విషయం బయటికి నేనే చెప్పాను. ఆ తర్వాత ఆమె తిరుపతి దరిదాపులు కూడా రావడం బంద్ చేసింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు, ఎవడు బిజినెస్ చేసినా అందులో షేర్ కావాలా, మీకు ఎవడు అమ్మినా నాకు షేర్ కావాలా, కొన్నా నాకు షేర్ కావాలా, అలాంటి కార్యక్రమాలు నగర నియోజకవర్గంలో ప్రజల్ని పీడించడం జరిగింది. అందుకని చెప్పేసి ఆమెకు టికెట్ ఆపారు. ఇక మళ్ళీ బయటకు వచ్చి ఆ జబర్దస్త్ బూతులు తిడుతుంది కాబట్టి ఆ బూతులకు భయపడి ఎందుకు పెంట అని చెప్పి టికెట్ ఇచ్చేసింది. అది వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు ఆ టికెట్ ఓడిపోబోతున్నాం అని చెప్పేసి. ఓకే. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఓటుకు నోటు అనే మనకు కేసు చూసాం. అండ్ మళ్ళీ ఆళ్లగడ్డ రామకృష్ణ మళ్ళీ ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. అది ఈ జూలై 24కు పోస్ట్పోన్ అయినప్పటికీ దీనివల్ల టీడీపీకి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అంటే ఇందులో చంద్రబాబు నాయుడే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి కూడా ఆరోపించారు కదా. సో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి ఆరోపించారు, ఇన్వాల్వ్ కాలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ కాలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ ఓటుకు నోటు కంటే కూడా కీలకమైంది ఫోన్ ట్యాపింగ్. ఈ నాయకుల ఫోన్ ఏ విధంగా ట్యాప్ చేసావు ఫస్ట్ దాని జవాబు చెప్తే దీనికి అతంతా మేము చెప్తాం. ఆ డబ్బులు ఎవరు, ఏం సంగతి, అవన్నీ సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏ స్టైల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా నిర్దోషిగా ఎంతమంది నాయకులైతే ఆ ఓటుకు నోటు కేసులో ఉన్నా అందరూ బయటపడడం జరుగుతుంది. అంటే ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే అని చెప్పేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు కదా. అంటే ఈవెన్ లిస్ట్లో కూడా అదే ఉంది. అలాగే ఎమ్మెల్యేలు కొనాలని చూశారు రేవంత్ రెడ్డి ద్వారా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ప్రధాన ముద్దాయిగా చంద్రబాబును పెడితేనే ఆ కేసు సంచలనం అవుతుంది. లేకుంటే కేసులో ఇంపార్టెన్స్ ఏముండదు కదా. ఏమన్నా అనామకం పెట్టేసిన తర్వాత ఇలాంటి 100 కేసులు ఎక్కడెక్కడ బుక్ అవుతుంటాయి. దానికి అన్నిటికీ ప్రాధాన్యత ఉండదు కదా. ఈ కేసుకి ప్రాధాన్యత తీసుకొచ్చి ఒక చర్చనీయాంశం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి పేరును చేర్చాడు. ఇలాంటి తాటాకు సపోర్టుతోటి తెలుగుదేశం పార్టీ భయపడదు, తెలుగుదేశం పార్టీ వణకదు, జనకదు. అంటే అనుకోవచ్చు కదా, అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. ఇటు రేవంత్ రెడ్డికి ఎఫెక్ట్ పడవచ్చు, అటు టీడీపీకి అంటే చంద్రబాబు నాయుడుకి కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎఫెక్ట్ పడుతుందా పడదని మాకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి మా పార్టీ వ్యక్తి కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా. రేవంత్ రెడ్డి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో మాకు సంబంధం లేదు. విషయం మా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు దాంట్లో ఇన్వాల్వ్ ఉండా లేడా అని ఇంపార్టెంట్. ఉన్నాడా లేడా, యాక్చువల్గా కొంచెం మాట్లాడారా, లేకుండా వాయిస్ వలన మార్పింగ్ చేశారా, అవన్నీ జరగచ్చు కదా. ఓకే, అది ముందు అంటే ఇప్పుడు అన్నీ ముందు అన్ని ట్రయల్లో వస్తాయి. ట్రయల్లో ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, ఖచ్చితంగా నిర్దోషిగా బయటపడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ.